నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైనందుకు వచ్చిన మాల మహానాడు మహాసభ జాతీయ నాయకులకు దళితుల ఫిర్యాదులు వెలువ కొనసాగింది. పదుల సంఖ్యలో దళిత బాధితులు మాల మహానాడు మహాసభ జాతీయ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో శ్రీశైలం మండలం టీడీపీ నాయకుల అరాచకాలు దళిత విలేకరులపై ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నాయని, ప్రశ్నించే తత్వం ఉన్న విలేకరులపై దాడులు కొనసాగుతున్నాయని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబుని కలిసి ఫిర్యాదు చేసి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి సమాధానం చెప్తామని ఆయన తెలిపారు. వెంకటరావు అండి, ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈరోజు మాల మహాసభ, మాల మహానాడులోని వివిధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు మా గాలయ్య గారి ఫంక్షన్కి వచ్చాక ఇక్కడ మా వాళ్ళు అనేక సమస్యలు, ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు మా సంఘాల దృష్టికి తీసుకొచ్చారు. వాటిని ఈ మీడియా ద్వారా నేను మీ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం మంది పత్రికా విలేకరులుగా, ప్రతినిధులుగా ఎస్సీలు, మలమాదిగలు రెండు సామాజిక వర్గాలు ఉన్నాయి. అయితే వీళ్ల పట్ల పాలక పార్టీలు, ప్రభుత్వాధికారులు తమ స్వార్థ రాజకీయాల కోసం మా విలేకరులు బలి చేస్తామన్న ప్రభుత్వ విషయాలు గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్న